సమస్యలపైన సిపిఎం పార్టీగా 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్ ఏరియాలో పార్టీ నగర కమిటీ సభ్యులు ఎం భాస్కర్ అధ్యక్షతన జరిగిన పర్యటనకు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ కార్పొరేటర్ టి రాముడు, వార్డు పార్టీ నాయకులు ఆర్ మద్దిరెడ్డి, ఎం లోకేష్, ఎన్ మద్దిరెడ్డి, కుమార్, సుదర్శనం, బీసన్న, చిన్న వెంకట్రావు, వీధి ప్రజలు మొదలగు వారితో కలిసి ఇందిరాగాంధీ నగర్ మెయిన్ రోడ్ ముఖద్వారం దగ్గర సీసీ రోడ్ శిథిలమై గుంతలు పడి ప్రజలు పడుతున్న బాధలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ కార్పొరేటర్ టి రాముడు మాట్లాడారు. ఈ రోడ్డు మొత్తం గుంతలు పడి రోజు ఈ రోడ్లో కొన్ని వందల మంది ప్రయాణికులు బండ్లపైన, అలాగే ఆటోలు, అలాగే నడుచుకుంటూ స్కూల్ పిల్లల్ని రోజు తీసుకుపోయే పరిస్థితి ఈ రోడ్లో ఉంది. కానీ ఈ రోడ్లో రోజు మొత్తం కింద పడి దెబ్బలు తగిలించుకొని కాళ్ళు ఇరిగిన వాళ్ళుగా ఉన్నారు. కానీ ఇక్కడే రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు కూడా ఈ రోడ్లో నుంచే గేర్లోకి ఎంటర్ కావాలా. కానీ ఈ రోడ్డు మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కనుక మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ ఇందిరాగాంధీ నగర్ లో ఎంట్రన్స్ గా ఉండే ఈ రోడ్డును గుంతలు పడి ప్రజలు దెబ్బలు తగిలించుకొని ఇబ్బంది పడుతున్న ఈ రోడ్డును తక్షణమే కొత్త రోడ్డుగా నిర్మాణం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఇందిరాగాంధీ నగర్ లోనే ప్రజల్ని సమీకరించి ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పేసి కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ ఎక్స్ కార్పొరేటర్. అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏ రకంగా ఉందో ఈరోజు మనకు అర్థమవుతుంది. రోజు వందల మంది తిరిగే రోడ్లలో రోడ్లు సరిగా లేక కింద పడుతూ ఇక్కడి నుంచి ఆటో తినాలని తీసుకుపోతారు, మళ్ళీ తినాలని నడుస్తుంటారు, సన్న విల్లలు తిరుగుతుంటారు. ఇది ఎంత ఇక్కడ కాదు చేతులు ఎరగొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మున్సిపల్ అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ రోజు రాజకీయ నాయకులు తిరుగుతుంటారు, కానీ ఒక్కరికి కూడా పట్టడం లేదు. వార్డు పరిస్థితిని చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఈ వార్డులో ఉన్న సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. అందుకనే మేము సిపిఎంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. నా పేరు ఎం భాస్కర్.